ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తూ ఉంది. దీని మీద ఇప్పటికే 3 సార్లు సర్వే నిర్వహించారు. సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఏదైతే ఇంటింటికి పేరుతో 9,600 వాహనాలు ఏదో గల్లీ కార్నర్లో ఆపి కొయ్యి అని 3 సార్లు సౌండ్ వేసి ఆ వచ్చిన ముగ్గురికి ఆ బియ్యం ఇచ్చి 30 మందికి ఇచ్చినట్టు రాసుకొని వెంటనే కాకినాడ పోర్టుకి చకచకా తరలించి ఆఫ్రికా దేశాలకి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసి 5 ఏళ్ల కాలంలో 15,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. వారి దోపిడీ వేగంగా సాగేందుకు వెహికల్స్ కొనుగోలు చేశారు. 9,600 వాహనాలు, ఒక వాహనానికి 2. మరి వాళ్ళంతా మా ఉద్యోగాలు పోయినాయని రోడ్డున పడ్డారు. అంటే మీరు చేసిన అరాచకానికి వీళ్ళందరినీ ఏజెంట్లుగా మీరు పెట్టుకున్నారు. కూలి పనికి పోయే వ్యక్తి కూలి పనికి పోయి వచ్చేలోపు ఈ వాహనం రావడం పోవడం అంతా జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 11 గంటలకు 12 గంటలకు వచ్చింది. 11-12 గంటలకు వస్తే పని చేసుకునేవాడు ఇంటి దగ్గర ఎవడు ఉంటాడు? పనికి పోయి ఉంటాడు. బియ్యం తీసుకోవడానికి ఏలు ముద్ర వేసేవాడు ఉన్నాడు. బియ్యం తెచ్చుకుందామంటే వాహనం ఏడుందో పట్టుకోవడం కష్టం. డీలర్ దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం లేదంటాడు. దీంతో చాలామంది మేము డీలర్ దగ్గర పెట్టండి, 15 రోజులు అవకాశం ఏముంది, సమయం ఉన్నప్పుడు గబాలను అలా వెళ్ళి తెచ్చుకుంటాం. బండి లేనివాడు ఏడుంది? బండి లేని ఇల్లుందా? 2 వీలర్ ప్రతి ఇంట్లో ఉంది కదా, బండి అందుబాటులో ఉంది. కూలి పనులు చేసుకుంటూ కూలి పనికి పోయి వచ్చిన తర్వాత వెళ్ళే ముందో లేదంటే కూలి పని లేని రోజు సమయం కుదిరినప్పుడు గబాలను 10 నిమిషాలు అలా వెళ్ళి తెచ్చుకుంటాడు. డీలర్ల దగ్గరికి వెళ్ళడానికి ఏం 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం రౌండ్ గీతకిస్తే ప్రతి కిలోమీటర్కి ఒక డీలర్ ఉన్నాడు. 30,000 మంది డీలర్లు ఉన్నారు. అరకు పాడేరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న హామ్లెట్స్ 30-20 ఇల్లు ఉండే గ్రామాలు కూడా ఉంటాయి కాబట్టి. అయితే తాజాగా రేషన్కి బదులుగా ఫుడ్ కూపన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. నగదు కావాలా, ఫుడ్ కూపన్ కావాలా మీకు అంటూ సర్వే కూడా నిర్వహిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు పొందారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి అడుగుతూ ఉంది, రైస్ కావాలా, క్యాష్ కావాలా, ఫుడ్ కూపన్ కావాలా? 1 కేజీ బియ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 46 రూపాయలు వ్యయం చేస్తూ ఉంది. 10 కేజీలు బియ్యం తీసుకునేవారు 460 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. లేదు అంటే ఫుడ్ కూపన్స్ ఇస్తారు, తీసుకెళ్ళి డీమార్ట్లోనో ఇంకో దాంట్లోనూ కొనుగోలు చేసుకోవచ్చు. అమెరికాలో ఈ విధానం 4 దశాబ్దాల నుంచే ఉంది. అమెరికాలో పేదలకి, అక్కడ పేదలుగా భావించే వారికి అక్కడ అమెరికా ప్రభుత్వం 3,000 విలువైన ఫుడ్ కూపన్స్ ఇస్తూ ఉంది. ఆ ఫుడ్ కూపన్స్తో వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కొనుక్కొని తినొచ్చు. మిగతా ఏది పడితే అవి కొనడానికి అవకాశం లేదు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇది క్యాషా, ఫుడ్ కూపన్ అనేది జనం ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. లేదా తెలంగాణ తరహాలో సన్నబియ్యం ఇవ్వడానికి సాధ్యం అవుద్దా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఉంది. దీని మీద ఇప్పటికే సర్వే నిర్వహిస్తూ ఉంది. సచివాలయంలో ఉద్యోగస్తులు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాని మీద మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం కూడా మరో వీడియోలు తెలుసుకుందాం.